మనం శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో మొదటి 3 శ్లోకాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత మరి కొన్ని కారణాల వల్ల బ్రేక్ వచ్చేసింది. మళ్ళీ ఈ రోజు నుంచి శ్రీమద్ భగవద్గీతను చెప్పుకుందాం. మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మొట్టమొదటి 2 శ్లోకాలు మరియు ఆ 2 అర్థాలు వివరించుకున్నాం. ఇప్పుడు మరి సాంఖ్యయోగంలో 4వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. 4వ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా పరిసూదన. అర్జున ఉవాచ. అర్జునుడు పలుకుతున్నాడు ఏమని? అరిసూదన అంటే శత్రువుల్ని నశింపజేయగలిగేవాడా, మధుసూదన ఓ కృష్ణ. పూజార్హౌ భీష్మం ద్రోణం చ సంఖ్యే అంటే పూజింపదగినటువంటి భీష్ముని ద్రోణుని యుద్ధంలో అహం ఇషుభిః కథం ప్రత్యోత్సాహామి. అహం అంటే నేను, ఇషుభిః అంటే బాణములతో, కథం అంటే ఎట్లు, ప్రత్యోత్సాహామి ఎదిరించి యుద్ధం చేయగలను. అంటే ఓ శ్రీకృష్ణ, పూజింపదగిన అట్టివారు, గౌరవింపదగిన అట్టివారు భీష్ముడు ద్రోణుడు యుద్ధంలో ఉండగా వాళ్ళని నేను బాణాలతో ఎదిరించి యుద్ధం చేయలేను కదా, ఎందుకంటే వాళ్ళు నాకు గౌరవనీయులు కదా అని అర్జునుడు మళ్ళీ పలుకుతున్నాడు. అంటే శత్రుపక్షంలో ఉన్నా కూడా భీష్ముడన్నా ద్రోణుడన్నా అర్జునుడికి చాలా గౌరవం, భక్తి కూడా ఉన్నాయని ఈ శ్లోకం ద్వారా మనం గమనించవచ్చు. నెక్స్ట్ 5వ శ్లోకం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాస్తు గురీనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదగ్ధాన్. దీని అర్థం చెప్పుకుందాం. మహానుభావాన్ గురూన్ అహత్వా. మహానుభావాన్ అంటే మహానుభావులైన గురువులను అహత్వ చంపకుండా ఉంటే ఇహలోకే భైక్ష్యమపి భోక్తుం శ్రేయోహి. ఇహలోకే అంటే ఈ భూలోకంలో భైక్ష్యమపి అంటే భిక్షాటన చేసిన వచ్చి మనం సంపాదించుకున్న భిక్షాన్నమైనను భోక్తం అంటే భుజించడానికి శ్రేయోహి మంచిదే కదా. మనకి గురువుల్ని చంపకుండా వచ్చే అడుక్కున్నా కూడా మనం ఎవరినైనా కూడా అడుక్కున్నా కూడా వచ్చే భిక్షం అయినా కూడా భుజిస్తే ఎలాగోలా మనం బతుకుతాం, అదే మంచిది. అంతే తప్ప గురూన్ హత్వాత్ ఇహైవ రుధిర ప్రదిగ్ధాన్ అర్ధకామాన్ భోగాన్ భుంజీయ. ఒకళ్ళ గురువుల్ని చంపినట్లయితే గురువున్ హత్వాత్ అంటే గురువుల్ని చంపినట్లయితే ఇహైవ ఈ లోకంలోనే రుధిర ప్రదిగ్ధాన్ అంటే వాళ్ళ రక్తంతో తడబడిన అర్ధకామాన్ ధన సంపదల్ని, కామ్యార్థాలని కూడా భోగాన్ వివిధ భోగాల్ని భుజించేవాడిని అవుతున్నాను. అంటే నేను ఒకవేళ గురువుల్ని మహానుభావుల్ని కూడా ఈ యుద్ధంలో చంపినట్లయితే రాజ్యకాంక్ష కోసం దానివల్ల వచ్చే ఆహారం, ధనము, సంపదలు, కామ్యవస్తులు ఇవన్నీ కూడా రక్తంతో తడపబడుతున్నాయి కదా. అంటే రక్తపు కూడా నేను తినాల్సి వస్తుంది కదా. ఇది అత్యంత నీచమైన పని, అందుకే నేను యుద్ధం చెయ్యను అని చెప్తున్నాడు. మనకి గురువులు ఎవరు? ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలగిన వారు, అలాగే భీష్ముడు, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శల్యుడు వీళ్ళందరూ కూడా ఈ పాండవులకి కౌరవులకి చిన్నప్పటి నుంచి బాగా ముద్దు చేసి పెంచి పెద్ద చేసి ఉన్నారు. అందుకే వీళ్ళు చాలా మహనీయులు, గౌరవనీయులు, గురుస్థానాల్లో ఉన్నవారు అన్నమాట. అందువల్ల వీళ్ళందరూ గుర్తొచ్చేటప్పటికి, వీళ్ళందరికీ ఎదురుగా యుద్ధం చేయడానికి వచ్చేటప్పటికి ఎలా అయినా నేను యుద్ధం చేయను, యుద్ధం చేస్తే చాలా తప్పు చేసిన వాడిని అవుతున్నాను అని అర్జునుడు చెప్తున్నాడు.